నేతన్నలకు తీపి కబురు అందించింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఏదైతే ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చబోతా ఉంది వాళ్ళ ప్రభుత్వం. ఈ ఉచిత విద్యుత్ పథకం వల్ల 1,03,534 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నేతన్నలకు చాలా హామీలు ఇచ్చాడు. ఒక్కటి నెరవేర్చకపోగా వాళ్ళ బ్రతుకులు ఛిద్రం చేశాడు. వారిని ఆదుకున్న పాపాన లేదు. మాట తప్పను మడమ తిప్పనని రెండూ తిప్పేసి యలహంక పారిపోయాడు. వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని అమలు చేసే దిశగా ఆ నేతల కళ్ళలో ఆనందం చూస్తూ ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జగన్ బ్యాచ్ బొక్కాయిస్తోందని మండిపడ్డారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నలకు అండగా ఉంటున్నారన్నారు. 2014-2019 టీడీపీ పాలన నేతన్నలకు స్వర్ణ యుగమన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చుతోందన్నారు. దీనిలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన కీలక హామీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయనున్నారు. మగ్గం కలిగిన 93,000 కుటుంబాలు, మరమగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలకు మొత్తం 103,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధి కలుగుతుందన్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి 85 కోట్ల రూపాయలకు పైగా భారం పడనున్నట్లు వెల్లడించారు. మగ్గం వాడే నేతనకు నెలకు 720 రూపాయలు, ఏడాదికి 8,640 రూపాయలు ఆదా కానున్నట్లు తెలిపారు. మరమగ్గం వాడేవారికి నెలకు 1,800, ఏడాదికి 21,600 రూపాయలు ఆర్థికంగా లబ్ధి కలుగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, ఆర్థిక భరోసా కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే 50 ఏళ్ల నిండిన నేతన్నలకు 4,000 రూపాయల పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఇలా రాష్ట్రంలో 87,280 మందికి నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెన్షన్లు పెంచడం వల్ల నేతన్నకు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఏడాదికి 12,000 రూపాయల మేర అదనపు ఆర్థిక లబ్ధి కలుగుతోందన్నారు. గడిచిన 2 నెలల్లో ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు 7 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించామన్నారు. ఈ ఏడాది మొదటి విడత థ్రిఫ్ట్ ఫండ్ నిధుల్లో భాగంగా 1.67 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. NHDC ద్వారా నూలుపై 15% రాయితీ అందజేస్తున్నామన్నారు. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచామని మంత్రి సవిత వెల్లడించారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనలో భాగంగా కీలక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. కోఆప్టెక్స్, టాటా, తనేరియా, బిర్లా, ఆద్యం సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఆప్కోలో రెడీమేడ్ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు ఉపాధి పెరిగిందన్నారు. ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. విశాఖలో 5 ఎకరాల్లో 172 కోట్ల రూపాయలతో యూనిట్ మాల్ నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మిగన్నూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్టైల్ పార్కులు, మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. ధర్మవరంలో 30 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ నిర్మిస్తున్నామన్నారు. పిఠాపురంలో మెగా క్లస్టర్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 10,44 లక్షల రూపాయలతో 10 మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో ప్రకటించిన OP అవార్డుల్లో రాష్ట్రానికి 9 అవార్డులు వస్తే వాటిలో 4 అవార్డులు చేనేత ఉత్పత్తులకే వచ్చాయన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు గాను జాతీయ స్థాయిలో ఒక బంగారు పథకం లభించిందన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.